ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం ఈరోజు మీరు చూస్తున్నారు. దీని పేరు మూసాంబరం. మూసాంబర అంటారు తెలుగులో, మూసాంబరం అని కూడా అంటూ ఉంటారు. ఇది అలోవెరా జెల్తో తయారు చేసేది. అలోవెరా చెట్లు ఉంటాయి చూడండి, దాన్ని బాగా ఎండపెట్టి ఇలా రాయిలాగా తయారవుతుంది. దాని జెల్ చూడండి ఎంత గట్టిగా ఉంటుందో, ఇలా తయారవుతుంది. దీన్ని మనం తెచ్చిపెట్టుకొని పర్టికులర్గా ఇది స్త్రీలకి చాలా ఉపయోగపడుతుంది. ఈ మెన్స్ట్రుకల్ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా వాళ్ళకి, PCOS అటువంటి వారు, ఈ ప్రీఫోన్ అయిపోవడం, ఋతుకాలం పోస్ట్పోన్ అవ్వడం, ఏదున్నా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ డైజెషన్ ఇష్యూస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది. మరియు దీన్ని తీసుకోవడం కూడా వెరీ ఈజీ. ఇది ఎన్ని విధాలుగా ఉపయోగం అంటే, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు 1 year అయినా 1.5 year అయినా వాళ్ళు ఈ ఒక బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మానుకోరు. ఆ తల్లి నుంచి వాళ్ళు పాలు తాగాలి అనిపిస్తూనే ఉంటుంది. చిన్న పాపలు వీళ్ళు పనికెళ్ళాలి రావాలి, కష్టం అవుతూ ఉంటుంది. దాన్ని వాళ్ళు విడిపించలేరు, ఆ పాలు తాగడం మానేయించడం. అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇలా వెట్టి చేసి ఈ జెల్ని వాళ్ళకి ఏదైతే నిప్పల్స్ ఉంటాయో వాటికి రాసి పెడుతూ ఉంటే తాగడం మానేస్తారు. అదే విధానంగా ఈ ఒక నోట్లో ఏలు పెట్టుకునే అలవాట్లు ఉంటాయి చూడండి, ఆ పిల్లలకి దీన్ని రాసి పెట్టేస్తే నోట్లో వేలు పెట్టుకోలేరు, చేదుగా ఉంటుంది కాబట్టి. అదే దీన్ని 1 teaspoon నీళ్ళల్లో కలిపి పెద్దవారు సేవించడం వలన జీర్ణశక్తి బాగుంటుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. ఇది పర్టికులర్గా స్త్రీలకైతే ఈ ఋతుచక్రం ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి కొన్ని రోజులు దీన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా బాగవుతుంది. ఇంతే, చాలా ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక 1 gram అంతా లేదా ఒక 1/2 gram అంతా ఒక గ్లాస్ నీళ్ళలోకి వేసి పౌడర్ చేసుకోవాలి. నీళ్ళలోకి వేసి బాగా మరగబెడితే బాగా ఎల్లో కలర్ అయిపోతాయి, వాటర్ అంతా కరిగిపోతుంది. అప్పుడు ఆ నీరుని సేవించవచ్చు. ఇలా రెగ్యులర్గా మినిమం మనం ఎప్పుడే కానీ రోజుకి 1 time చేసినా చాలు. రాత్రి భోజనం అంతా అయిన తర్వాత నిద్రించడానికి ముందు సేవిస్తూ ఉండాలి దీన్ని. ఎప్పుడే కానీ ఏ ఆయుర్వేదమైనా కంప్లీట్లీ మన పైన ప్రభావం చూపించాలి అంటే 120 days కంపల్సరీ యూజ్ చేయాలి. అలా చేస్తేనే దాని ప్రభావం చేంజెస్ మన శరీరంలో తెలుస్తుంది. ఈరోజు దివ్య ఔషధ రూపంగా మన ఆయుర్క్షేమంలో మూసాంబర చూర్ణం లేదో మూసాంబర, ఇదిగో మీ ముందు కనబడుతుంది. దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9 ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే
అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.